యేసుక్రీస్తు శిలువలో పలికిన 7వ మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. యేసుక్రీస్తు ఈ మాటను మాట్లాడుతున్నప్పుడు అక్కడ జరిగిన కొన్ని సన్నివేశాల గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. యేసయ్య చనిపోయే సమయానికి ఈ లోకమంతా చీకటి కమ్ముకుంది. అంటే యేసయ్య మరణానికి ఈ లోకమే చీకటిమయమైంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. అలాగే యేసయ్య మరణం వలన దేవాలయంలో ఉన్న తెర చినిగిపోయింది. అంటే దేవునికి ప్రజలకు మధ్య ఉన్న గోడ కూలింది అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ నుంచి అర్థం చేసుకోవచ్చు. చివరిది, యేసయ్య పెద్దగా కేక వేసి తన ఆత్మను తండ్రికి అప్పగించారు. అంటే ఆయన మరల తిరిగి పునరుద్ధానుడై లేస్తాడు కనుక తన ఆత్మను నిశ్చింతగా దేవునికి నట్లు మనము అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా యేసయ్య తనకు అప్పగింపబడిన బలియాగాన్ని విజయవంతంగా ముగించినట్లుగా లేఖనాల నుంచి మనము గమనించవచ్చు. అయితే ఈ మాటను వింటున్న మీరు మీ జీవితాలలో ఒకసారి వెనుకకు తిరిగి చూసుకుంటే దేవుడు మీ మీద పెట్టిన బాధ్యతను, అంటే కుటుంబ బాధ్యత అవ్వచ్చు, ఉద్యోగ బాధ్యత అవ్వచ్చు, పరిచర్య బాధ్యత అవ్వచ్చు, లేదంటే సంఘ బాధ్యత అవ్వచ్చు, అది ఏ బాధ్యత అయినా సరే దానిని మీరు యేసుక్రీస్తు వలె విజయవంతంగా నిర్వర్తిస్తున్నారా లేదా ఒకసారి ఆలోచన చేసుకోండి.